పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వకముందు పూణే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ చైర్మన్గా వర్క్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం బారామతిలో ఎంపీ సీట్ గెలుచుకున్నారు. కానీ 6 monthsలోనే ఆ ఎంపీ సీట్కి రెసిగ్నేషన్ ఇచ్చారు. వై? శరద్ పవార్ గారి కోసం. అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద స్టేట్ అసెంబ్లీ పాలిటిక్స్. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్, ద బాబాయ్ అండ్ ద అబ్బాయి బాండ్. నేనే వారసుణ్ణి అనే పర్స్పెక్టివ్లో పనిచేశారో లేకపోతే పార్టీ కోసం నిజంగా కష్టపడ్డారో ఏమో కానీ వారసత్వం ఆయనకి రాకపోవడం వల్ల ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా దెబ్బతినింది. ద 70,000 crore స్కామ్, ద వాటర్ రిసోర్సెస్ కాస్ట్ ఎస్కలేషన్ గేమ్. మరి అంత మనీ పెట్టి అంత బడ్జెట్ని పర్టికులర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా ఇరిగేషన్ ఏరియా ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 0.1% కూడా ఇంక్రీజ్ అవ్వలేదు. మరి ఇది ఎలా పాసిబుల్ గాయత్రి అని మీరు అడిగితే దాన్నే మనం వాషింగ్ మషీన్ పాలిటిక్స్ అని అంటాం. సిబిఐ దగ్గర ఫైల్ ఉన్నంత వరకే ఆయన అక్యూజ్డ్. అదే రూలింగ్ పార్టీ దగ్గర నీకు ఒక సీట్ ఏదన్నా సమ్ అఫిలియేషన్స్ ఉంటే యూర్ అన్ అసెట్. అజిత్ పవార్ అంటే బారామతి అండ్ బారామతి అంటే అజిత్ పవార్. ముంబై నుంచి బారామతికి వెళ్తున్నప్పుడు పూణే డిస్ట్రిక్ట్లో ఒక మేజర్ ఫ్లైట్ క్రాష్ జరిగింది. అజిత్ పవార్ మహారాష్ట్ర డెప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు క్రూ మెంబర్ ఒకరు, సిఎస్ఓ అండ్ ఫ్లైట్ అటెండెంట్ అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. ఈ న్యూస్తో ఒక్కసారిగా మహారాష్ట్ర స్టేట్ మొత్తం ఒక షాక్లోకి వెళ్ళిపోయింది. అండ్ దే హ్యావ్ డిక్లేర్డ్ అ 3 days మార్నింగ్ హాలిడే. ఈ పర్టికులర్ వీడియోలో మనం అజిత్ పవార్ గారిని పొలిటికల్ గాను అండ్ త్రూ అవుట్ హిస్ ఎంటైర్ లైఫ్ టైమ్ ద ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండ్ ద మెంటల్ సర్కస్ దట్ హీ వెంట్ త్రూ, బట్ ఈవెన్ దెన్ ఆయన ఎలా విక్టోరియస్గా ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యారో కంప్లీట్గా డీప్ డైవ్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్. అజిత్ పవార్ గారికి 18 years ఉన్నప్పుడు ఆయన నాన్నగారైన అనంత్ రావ్ పవార్ చనిపోయారు. ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేయడం వల్ల శరద్ పవార్, ఆయన బాబాయ్ అయినటువంటి శరద్ పవార్ దగ్గర పొలిటికల్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వకముందు పూణే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి ఆల్మోస్ట్ 16 years చైర్మన్గా వర్క్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం బారామతిలో ఎంపీ సీట్ గెలుచుకున్నారు. కానీ 6 monthsలోనే ఆ ఎంపీ సీట్కి రెసిగ్నేషన్ ఇచ్చారు. వై? శరద్ పవార్ గారి కోసం. అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద స్టేట్ అసెంబ్లీ పాలిటిక్స్. బారామతికి అజిత్ పవార్ అంటే కేవలం ఒక లీడర్ మాత్రమే కాదు, హీఈస్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ టు దెమ్. బారామతిలో అజిత్ పవార్ గారి ఇంటి డోర్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది. Be it about marriage, be it about death, by 6 AM he will be present at that particular house. బారామతిలో అజిత్ పవార్ గారికి ఉన్న హోల్డ్ ఈస్ ఇంపెకబుల్. హీఈస్ అన్ 8-time MLA. అజిత్ పవార్ గారి స్కామ్స్ గురించి ఢిల్లీ నుంచి ముంబై దాకా డిస్కషన్స్ జరిగినప్పటికీ బారామతిలో మాత్రం మా కోసం పని చేసే దాదా అనే ఇమేజ్ మాత్రమే ఉంది. బారామతిలో ఏ విలేజ్లో ఏ వర్కర్ ఉన్నాడో, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ గుర్తుంటుంది. స్ట్రాటజిక్గా గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి లీడర్స్ని పిక్ చేసి వాళ్ళకి పవర్స్ ఇచ్చి ఒక లాయల్ ఆర్మీని క్రియేట్ చేసుకోవడం అజిత్ పవార్ గారి ఒక మేజర్ స్ట్రెంగ్త్. అందుకే ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని స్కామ్స్ ఆర్ కరప్షన్ ఛార్జెస్ అజిత్ పవార్ గారి మీద పడినప్పటికీ బారామతి ప్రజలు మాత్రం దాదా వెంటనే ఉన్నారు. ఒక కరప్షన్ యాంగిల్లో అజిత్ పవార్ గారి లైఫ్ హిస్టరీని చూస్తే ఒక రియల్ లైఫ్ మూవీ థ్రిల్లర్లా ఉంటుంది. ఆ పర్టికులర్ కరప్షన్ ఛార్జెస్ అండ్ స్కామ్ నుంచి ఆయనకి క్లీన్ చిట్ వచ్చిందా లేకపోతే రాలేదా, ఆయన నిజంగా చేశాడా, ఈ కన్ఫ్యూజన్లో మొత్తంలోనే ఆయన పొలిటికల్ సర్వైవల్ అనేది ఒక మాస్టర్ క్లాస్. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్, ద బాబాయ్ అండ్ ద అబ్బాయి బాండ్. 40 yearsగా వాళ్ళ బాబాయ్ పార్టీ అయినటువంటి ఎన్సీపీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడినప్పటికీ కూడా వెన్ ఇట్ కేమ్ టు సక్సెషన్ స్టేజ్ మీద మాత్రం ఆ పార్టీ సక్సెషన్ శరద్ పవార్ గారి డాటర్ అయినటువంటి సుప్రియా సూలే గారికి వెళ్ళడం. అజిత్ పవార్ గారు ఎంత ఎదిగినప్పటికీ కూడా శరద్ పవార్ గారి షాడోలోనే ఉండాలి అనే ఆ డామినెన్స్ తన కాన్స్టిట్యుయెన్సీలో తన చుట్టుపక్కల మెంబర్స్ దగ్గర ఒక దాదాలా ఉన్నప్పటికీ కూడా శరద్ పవార్ గారి పర్స్పెక్టివ్లో మాత్రం ఎప్పుడు అబ్బాయిలానే మిగిలిపోవడం, నేనే వారసుణ్ణి అనే పర్స్పెక్టివ్లో పని చేశారో లేకపోతే పార్టీ కోసం నిజంగా కష్టపడ్డారో ఏమో కానీ వారసత్వం ఆయనకి రాకపోవడం వల్ల ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా దెబ్బతినింది. బట్ 2023లో అజిత్ పవార్ గారు చేసిన ఆపరేషన్ మామూలుది కాదు. శరద్ పవార్ లాంటి చాణక్యుడి నుండి ఆయన పార్టీ సింబల్ని, ఆయన పార్టీ నేమ్ని లాక్కోవడమే కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఎమ్మెల్యేస్ని గ్యాదర్ చేసి తన వైపు తిప్పుకొని రైట్ టైం చూసి స్ట్రైక్ చేశాడు. జస్ట్ ఇమాజిన్, వాళ్ళ బాబాయ్ బిల్డ్ చేసిన 24 years కష్టపడి బిల్డ్ చేసిన ఆ ఎంపైర్ని, ఆ పార్టీ సింబల్ని, ఎన్సీపీని ముక్కలు చేసి మెజారిటీ ఎమ్మెల్యేస్తో ఎన్సీపీ అండ్ బీజేపీ గవర్నమెంట్తో పొత్తు పెట్టుకొని ద రియల్ ఎన్సీపీ నేమ్ అండ్ ద రియల్ ఐకానిక్ హిస్టారిక్ ఆ క్లాక్ సింబల్ని సొంతం చేసుకొని ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా లీగల్గా
పార్టీని 2 ముక్కలుగా విభజించడం. ఇక్కడతో అయిపోలేదు. 2024 లోక్సభ ఎలక్షన్స్లో బారామతి కాన్స్టిట్యుయెన్సీలో వైఫ్ వర్సెస్ సిస్టర్ అనే పొలిటికల్ గేమ్, ఆ ఎక్స్పెరిమెంట్, ఆబ్వియస్లీ ఆ ఎక్స్పెరిమెంట్లో ఆయన ఫెయిల్ అయినప్పటికీ అండ్ పర్టికులర్గా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ని పాలిటిక్స్ లాగా తీసుకురావడం అనేది ఒక మేజర్ మిస్టేక్ అండ్ పబ్లిక్గా ఒప్పుకున్నారు. ఓవరాల్గా పవర్ కోసం ఆయన ఎన్నో స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకున్నారు, ఎన్నో పొత్తులు పెట్టుకున్నారు, ఎంతో ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలు పెట్టుకున్నారు. బట్ ఎన్నో స్కామ్స్ అండ్ కరప్షన్ ఛార్జెస్ అయినప్పటికీ కూడా, వచ్చిన ఆయన మీద ఛార్జెస్ పడినప్పటికీ కూడా బారామతి ప్రజల గుండెల్లో మాత్రం ఆయన చెక్కు చెదరలేదు. ద 70,000 crore స్కామ్, ద వాటర్ రిసోర్సెస్ కాస్ట్ ఎస్కలేషన్ గేమ్. 1999 నుంచి 2009 వరకు ఆయన వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్రగా వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే వచ్చున్నాయో 38 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ అ గ్యాప్ ఆఫ్ 3 months 6,700 crore నుంచి 26,400 crores-కి 300% ఇంక్రీజ్ చేశారు. మరి అంత మనీ పెట్టి అంత బడ్జెట్ని పర్టికులర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా ఇరిగేషన్ ఏరియా ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 0.1% కూడా ఇంక్రీజ్ అవ్వలేదు. అబ్సల్యూట్ షాక్ ఫ్యాక్టర్ వాస్, ఒకానొక సందర్భంలో కరువు కాటకం వచ్చిన తర్వాత ఫార్మర్స్ 55 days హంగర్ స్ట్రైక్కి దిగారు. అప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవర్ గారు అక్కడికి వచ్చి మాట్లాడే సందర్భంలో కొన్ని ఇన్సెన్సిటివ్ అండ్ యారోగెంట్ వర్డ్స్ యూజ్ చేశారు. అది నాకు చెప్పడం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయన ఎగ్జాక్ట్గా యూజ్ చేసిన వర్డ్స్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్, ఇప్పుడు నీళ్ళు లేకపోతే నేనేం చేసేది, లైక్ డూ ఐ హ్యావ్ టు యూరినేట్ అనేటువంటి స్టేట్మెంట్ యూజ్ చేయడం. అండ్ అఫ్ కోర్స్ ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ యాక్చువల్లీ రిగ్రెటెడ్ ఇట్. నేను అలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఆయనకు ఫార్ 1 day హీ వెంట్ ఇన్ టు అ ఫాస్ట్ మోడ్. బట్ ఆయన ఓవరాల్ పొలిటికల్ కెరియర్లో అదొక బ్లాక్ రిమార్క్. ఎన్నో స్కామ్స్ అండ్ ఎన్నో కాంట్రవర్సీస్, లవాసా లేక్ సిటీ కాంట్రవర్సీ, ఆల్మోస్ట్ 25,000 crore మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్, అండ్ రీసెంట్గా 2024లో ఆ పోర్షే కార్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో మహారాష్ట్రలో, ఈవెన్ దాట్, ఇన్ని స్కామ్స్ అండ్ ఇన్ని కాంట్రవర్సీస్లో ఆయన నిండిపోయినప్పటికీ కూడా ఆయన కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి బారామతిలో మాత్రం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏ మాత్రం తగ్గలేదు. క్యారెక్టర్లో ఇన్ని షేడ్స్ ఉన్నా కూడా ఒక లీడర్ని యాజ్ అ పర్సన్గా జడ్జ్ చేయడం అనేది చాలా కష్టం. 1999 to 2014 ద గోల్డెన్ ఎరా అండ్ ద స్కామ్స్. 15 years పాటు ఇరిగేషన్, ఫైనాన్స్, పవర్ ఇలాంటి హెవీ వెయిట్ మినిస్ట్రీస్ ఆయన హ్యాండిల్ చేశారు. 2010లో ఆయన ఫస్ట్ టైం డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు మహారాష్ట్ర స్టేట్కి. అండ్ 2012 డార్క్ ఫేస్, ఆ ఇరిగేషన్ స్కామ్ బయటికి వచ్చినప్పుడు ఆయన వెంటనే రెసిగ్నేషన్ ఇచ్చారు. బట్ 3 months దాటక ముందే హీ కేమ్ అవుట్ విత్ అ క్లీన్ చిట్. మరి ఇది ఎలా పాసిబుల్ గాయత్రి అని మీరు అడిగితే దాన్నే మనం వాషింగ్ మషీన్ పాలిటిక్స్ అని అంటాం. స్కామ్స్లో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ అయినా లేకపోతే బ్యూరోక్రాట్స్ అయినా సెంట్రల్ ఏజెన్సీస్ అయినటువంటి ఈడీ అండ్ సిబిఐ వాళ్ళని చేస్ చేస్తాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ యూ హ్యావ్ ద డైనమిక్స్ అండ్ ద రిలేషన్ విత్ ద రూలింగ్ పార్టీ, ఆ ఏజెన్సీస్ వాటంతగా అవే సైలెంట్ అయిపోతాయి. దీన్నే అపోజిషన్ వాళ్ళు వాషింగ్ మెషిన్ పాలిటిక్స్ అని అంటారు. పబ్లిక్కే డౌట్ వస్తుంది, అసలు నిజంగా ఆ లీడర్ స్కామ్ చేశాడా లేకపోతే ఆయన స్కామ్ చేసినాడు అన్నట్లు వీళ్ళు అలిగేషన్స్ అపోజిషన్ లీడర్స్ సృష్టించారా, లేకపోతే నిజంగా ఏదైనా తారుమారు జరిగిందా, లేకపోతే మనకు తెలుసు కదా జ్యుడిషియరీలో జస్టిస్ సిస్టంలో మనకి నిజంగా ఎప్పుడు కూడా ఆ ఎవిడెన్స్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్. మరి ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల అలా బయటకు వచ్చారా, మనమే ఒక డైలమాలోకి వచ్చేస్తాం. ఈ 70,000 crore ఇరిగేషన్ స్కామ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ మార్క్ ఇన్ ద పొలిటికల్ హిస్టరీ అని ఒక టైంలో అన్న పార్టీయే ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం దాదా ఈస్ క్లీన్ అనే అఫిడవిట్ కూడా ఇచ్చింది. ఇదెక్కడి లాజిక్ బాస్ అంటే, సిబిఐ దగ్గర ఫైల్ ఉన్నంత వరకే ఆయన అక్యూజ్డ్. అదే రూలింగ్ పార్టీ దగ్గర నీకు ఒక సీట్ ఏదన్నా సమ్ అఫిలియేషన్స్ ఉంటే యూర్ అన్ అసెట్. ఒకానొక టైంలో మహారాష్ట్ర కరెంట్ సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నావిస్ గారు అజిత్ పవర్ గారిని, నేనే ఒకవేళ పవర్లోకి వస్తే ఈ అజిత్ పవర్ గారిని ఖచ్చితంగా మే చక్కీ పిసావుంగా అంటే ఖచ్చితంగా జైల్లో పెడతాను అని చెప్పారు. బట్ పవర్లోకి వచ్చాక చలో భాయ్ చాయ్ పీతే హే అంటే కలిసి రా టీ తాగుదాం అనే లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ వాషింగ్ మెషిన్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం యాజ్ వెల్ అస్ ఆ కరప్షన్ ఛార్జెస్, ఆ స్కామ్ ఛార్జెస్ నుంచి బయటికి రావడానికి జస్ట్ ఫర్ దట్ మొమెంటరీ టైం ఒక స్ట్రాటజిక్ మూవ్గా రూలింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటే, ఎందుకంటున్నానంటే ఈ విషయాన్ని, రీసెంట్గా ఆయన చనిపోక ముందు వాళ్ళ బాబాయ్ పార్టీతో మళ్ళీ కలిసి ఎన్సీపీ అనేది మళ్ళీ కలవబోతుంది, దే ఆర్ కమింగ్ టుగెదర్ అనే వాదనలు చాలా ఎక్కువగా వచ్చాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన చనిపోక ముందు వాళ్ళ బాబాయ్ అండ్ దిస్ అబ్బాయి శరద్ పవర్ గారు అండ్ అజిత్ పవర్ గారు దే షేర్డ్ స్టేజ్ టుగెదర్ in one particular moment. Ajit Pawar's life is like, on one side he has this hunger to lead, on other side there is this blood relation with his uncle Sharad Pawar. ఐడెంటిటీ, తన సొంత ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తూ సొంత ఫ్యామిలీతోనే యుద్ధానికి వెళ్ళడం, ఇట్స్ నాట్ సో ఈజీ బాస్.
ఇట్స్ లైక్ అ మెంటల్ సర్కస్. రెబీలియన్స్ చేశారు, బాబాయ్ పార్టీని ముక్కలుగా చేశారు. బట్ ఫైనల్ డేస్లో తన బాబాయ్తోనే స్టేజ్ని షేర్ చేసుకొని ఫ్యామిలీ ఫస్ట్ అనే వైబ్స్ని కూడా ఇచ్చారు. ఆన్ 28 January 2026 అ మేజర్ ట్రాజడీ అన్ఫోల్డెడ్. ఐ విట్నెసెస్ అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, పైలట్ ల్యాండింగ్ని ట్రై చేసినప్పుడు విజిబిలిటీ ఇష్యూస్ వల్ల ప్రాపర్ ల్యాండింగ్ చేయకపోవడం వల్ల ప్లేన్ క్రాష్ అయ్యింది. అండ్ ఆ బ్లాస్ట్లోనే అజిత్ పవార్ గారు కూడా తన లైఫ్ని కోల్పోయారు అని చెప్తున్నారు. అండ్ ఆ మేజర్ రన్వే అలైన్మెంట్ మిస్ అవ్వడానికి ద మేజర్ రీజన్ ఇస్ ద ఫాగ్ అండ్ ద మాయిశ్చర్. బేసిక్గా ఆ మాయిశ్చర్ అండ్ ఫ్లాగ్ వల్ల సన్ రైజ్ నుంచి ఆ సన్ లైట్ నుంచి వచ్చే గ్లేర్ ఆ పైలట్కి పడడం వల్ల ప్రాపర్గా రన్వే సరిగ్గా కనపడకపోవడం వల్ల చిన్న ఎర్రర్, ఆ కొద్దిపాటి క్షణాల్లో ఆ రన్వే దగ్గర ఈ యాక్సిడెంట్ అన్ఫోల్డ్ అయింది. ఏవియేషన్ టర్మినాలజీలో ఎక్స్పర్ట్స్ దీన్ని CFIT అని అంటారు, కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెరెయిన్. అంటే ఫ్లైట్ పైలట్ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల టెరెయిన్కి క్రాష్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ బారామతి ఎయిర్ స్ట్రిప్ దగ్గర జరిగింది. ఆ పర్టికులర్ రన్వే టేబుల్ టాప్ రన్వే అవ్వడం వల్ల ఫ్లైట్ ల్యాండింగ్ అప్పుడు అలైన్మెంట్ మిస్ అయ్యి పక్కనున్న డిచ్లో పడిపోయింది. అజిత్ పవర్ అంటే బారామతి అండ్ బారామతి అంటే అజిత్ పవర్. అజిత్ పవర్స్ లెగసీ స్టార్ట్స్ విత్ కోఆపరేటివ్ మూమెంట్, షుగర్ ఫ్యాక్టరీస్, మిల్క్ యూనియన్స్ అండ్ బ్యాంక్స్. వీటిని ఆయన హ్యాండిల్ చేసిన విధానం ఆర్గనైజేషనల్ ఇంజనీరింగ్లో ఒక మాస్టర్ క్లాస్. పవర్ అండ్ ఫ్యామిలీ మధ్య ఆయన కొట్టుమిట్టాడినప్పటికీ ఆయన లైఫ్ హిస్టరీ నుంచి వచ్చే మెసేజ్ ఒక్కటే, కిరీటం ఎవరో పెడతారు, ఎవరో వస్తారు అని ఎదురు చూడకుండా నీ సామ్రాజ్యాన్ని, నీ కింగ్డమ్ని నీ సత్తాతో నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకో. కుర్చీ ఎవరో ఇస్తారు అని ఎదురు చూడకు, నీ కట్అవుట్కి తగ్గట్టు కింగ్డమ్ని బిల్డ్ చేసుకో. యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈ పర్టికులర్ ఇష్యూ మీద ట్రాన్స్పరెంట్గా అండ్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి ఇక్కడ ఏదైనా డిస్క్రిపెన్సీస్ వల్ల ఏమన్నా ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందా, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఇందులో సమ్ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్పిరెన్సీ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి అప్రెస్ చేసే అలిగేషన్స్ నిజమో కాదో ఏమవుతాయో అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కంప్లీట్ థింగ్ అండ్ అబౌట్ అజిత్ పవర్స్ లైఫ్ హిస్టరీ? Please do comment it and please subscribe to Harikatha Times.